నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని గోపాల్రెడ్డి పార్కు పునర్నిర్మాణానికి ₹1 కోటి వ్యయంతో రూపురేఖలు మార్చిన కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, నెల్లూరు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా బెజవాడ గోపాల్రెడ్డి పార్కు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలోని బుచ్చిరెడ్డిపాలెం మండలం సర్పంచ్ మార్ల సుప్రజా మురళి, ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అమృత్ 2 ఈ కార్యక్రమానికి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి మంచినీటి సరఫరా అభివృద్ధి పథకానికి శంకుస్థాపన నా చేత చేయించడం చాలా సంతోషం. నాకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంత మంచి పథకాన్ని మీ ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే కూడా మీ ఎమ్మెల్యే అని చెప్పాలి ముందు, నా చేత చేయించడం నిజంగా కూడా నేను అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే ఇంతమంది పెద్దోళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు నాకంటే పొలిటికల్గా వెల్ కనెక్టెడ్ పీపుల్. నేను అసలు పాలిటిక్స్కి కొత్త, అటువంటిది శంకుస్థాపన నా చేత చేయించాడు. ఇప్పుడు నేను ఇంత పెద్ద శంకుస్థాపన నా చేతితో చేయలేదు. ఈ పథకాన్ని చూడండి మీరు, బుచ్చిరెడ్డిపాలెం ప్రజలందరూ నా చేతితో ఏది చేయించినా 100% సక్సెస్ఫుల్గా మీ బుచ్చిరెడ్డిపాలెంకి నీళ్లు అందుతాయి. అందులో సంగం మహారాజ్ నుంచి అన్నారు. సో నీళ్ళకి మీకు బుచ్చిరెడ్డిపాలెంకి ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా మన ప్రసన్న మంచి పథకాన్ని బుచ్చిరెడ్డిపాలెంకి తీసుకొచ్చాడు. సో ఒకటే నేను చెప్పగలను, ఈ గవర్నమెంట్లో మంచి స్కీమ్స్, డబ్బు తేగలిగిన ఏకైక ఎమ్మెల్యే మన జిల్లా కానీ బయట కానీ ఫండ్స్ తెచ్చి ఇంట్రెస్ట్తో ఓపికగా తిరిగి ఒకసారి మనం లేదన్నా రెండోసారి మళ్ళీ ఇస్తారులేని మళ్ళీ తిరిగి మీ అందరి కోసం నాకు తెలిసి ఈ రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రానికి కూడా నిధులు తీసుకొచ్చి ఉన్నారు. మీకు అది తెలుసో తెలియదో కానీ నాకు కొన్ని విషయాలు తెలుసు. ఆ నిధులు తీసుకురావాలంటే ప్రతి ఒక్కరికి నిధుల సంగతి మీకు తెలుసు. ఈరోజు ఉండే డిమాండ్ ఎంపీ ల్యాడ్స్ కానీ ఇంకోటి కానీ చాలా కష్టంగా ఉంది. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఏరియాస్లో మనం చేయాలని, అభివృద్ధి చేయాలనే ఒక పట్టుదల ఉంటుంది. కానీ ప్రసన్న మీ ఎమ్మెల్యే గారు ఎట్నోదా వాళ్ళని మెప్పించో ఏదో చేసి అది ఏముందో శక్తి మనకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా ఎక్కడ పోయి అడిగినా వాళ్ళు ఇచ్చి తీరుతున్నారు. అందుకనే కోవూరు కాన్స్టిట్యువెన్సీలో మీరు చూడండి, అభివృద్ధి మ్యాక్సిమం జరిగి ఉంటుంది నాకు తెలుసు ఈ జిల్లాలో. ఎందుకంటే చూస్తున్నా ఎక్కడ చూడండి ఏదో ఒక ఓపెనింగ్, ఏదో ఒక కొత్త స్కీము. ఈ స్కీమ్స్లో ఇది 85 కోట్లు ఈ రోజు తీసుకురావడం అంటే చాలా గొప్ప విషయం.